హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఉత్తరాంధ్రలో వెలిసిన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని మన విజయనగరంలో చూసేద్దామా? మరి ఈ ఆలయ విశిష్టతను ఈ ఆలయ అర్చకులు అయిన శ్రీ శ్రీ అభిరామ్ శర్మ గారు చెప్పినటువంటి విజయనగరంలో శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ విశేషాలు తెలుసుకుందామా? మరి ముందుగా ఈ సరస్వతీదేవి ఆలయానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందామండి. శ్రీ సరస్వతీదేవి దేవాలయం విజయనగరం రింగ్ రోడ్ ఎస్విఎన్ నగర్ దగ్గరలో ఉంటుంది. గుడికి వెళ్లే దారిలో మనకు స్వాగత ద్వారం ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా హనుమాన్ గరుకుమంతులు దర్శనమిస్తారు. పైన ఉన్న తోరణంపై పాచికలు ఆడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. లక్ష్మీదేవి శేషపానుపై ఉన్న శ్రీ లక్ష్మీ సహితుడైన మహావిష్ణువు కనిపిస్తుంది. ఆ సింహద్వారం నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి శ్రీ సరస్వతీదేవి ఆలయమునకు దారి అని మనకి ఒక బోర్డు కనబడుతుంది. ఆ బోర్డుకి స్ట్రైట్ గా వెళ్తే మనం గుడి దగ్గరికి చేరుకుంటాము. అమ్మవారికి ఇష్టమైన రోజు శ్రీ పంచమి. శ్రీ పంచమి రోజున ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తారు. ఇక్కడ మేము వెళ్ళిన రోజు నార్మల్ రోజు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుందండి. ఇక్కడ రోజు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. కానీ ఏదైనా మంచి రోజులు కానీ పంచమి రోజులు అలాంటి టైంలోనే అక్షరాభ్యాసాలు చేయించుకోవటానికి చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ రోజు చాలా మంది ఎక్కువ అక్షరాభ్యాసాలను చేయించుకుంటారు. ఇక్కడ అక్షరాభ్యాస మండపం చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు చూపిస్తాను. గుడి లోపలికి వెళ్ళగానే మనకు ఎడమ వైపు తులాభారం ఉంటుంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన తర్వాత చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ ఇష్టమైన వాళ్ళు తులాభారం చేస్తారు. మనకి ఏమిస్తే ఎలాంటి ఫలితాలు వస్తుంది ఇక్కడ ఉంటుంది. తులాభారానికి ఇక్కడ శనగలు, చిల్లర నాణెములు, పసుపు కొమ్ములు, గోధుమలు, పెసలు, పంచదార ఇవి ఇస్తూ ఉంటారు. గుడి లోపల ఇరువైపులా సప్తమేధ దేవతా మందిరాలు కనిపిస్తాయి. మనకి గాని మన పిల్లలకు గాని విద్యతో పాటు ఆరోగ్యము, క్రమశిక్షణ, వాక్చాతుర్యము, జ్ఞానము, మంచి ప్రవర్తన, తెలివితేటలు, ప్రశాంతమైన మనస్సు, జ్ఞాపక శక్తి ఇవన్నీ కావాలి అంటే అమ్మవారితో పాటు ఈ దేవతలను కూడా దర్శనం చేసుకోవాలి. గర్భగుడిలో ధన్వంతరి దేవి, లక్ష్మీ భువనేశ్వరి దేవితో కలిసి సరస్వతీదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి స్తుతి చేయటం, విద్యారంభం, పరీక్షా సమయాలలో సర్వత్రా విజయాలను అందించాలని కోరుకుంటూ పూజలు చేయటం మనకు తెలిసిన విషయమే. దేశంలో సరస్వతీదేవి ఆలయాల సంఖ్య చాలా స్వల్పం. మన రాష్ట్రంలో ఈ విద్యా దైవతకు మహిమలు చాటే దేవాలయాల్లో విశిష్టమైనది విజయనగరంలోని ఎస్విఎన్ రింగ్ రోడ్లో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. పరమ పావన దర్శన భాగ్యంగా ఒక వరంగా లభిస్తుంది. చదువుల తల్లి సరస్వతీదేవి దర్శనం ప్రతి ఒక్కరికి శుభప్రదం. ఈ ఆలయం జూన్ 1, 2024 ఆరంభింపబడింది. ఈ ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రబద్ధంగా చేయబడింది. ఇక్కడ దేవతామూర్తులకు జరిగినటువంటి అభిషేకాలు, పూజలు కనులారా చూసి తరిద్దామా మరి? విద్యా ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి విద్యా దేవతగా, మానవులలోని జ్ఞానశక్తిగా ఆరాధింపబడిన దైవం. శ్రీ సరస్వతీదేవి వాస్తవానికి ఇది ధన్వంతరి సమేత సప్త మేధాగణ సహిత లక్ష్మీ భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. ఇప్పుడు మనం చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయ విశిష్టతను ఆ ఆలయ అర్చకులైన శ్రీ శ్రీ అభిరామ్ శర్మ గారు ఎలా వివరించారో పూర్తి విషయాలను మనం తెలుసుకుందామండి. 3 బ్యాచ్లు చొప్పున మొదటి బ్యాచ్ 7 గంటలకి ఉదయం, రెండవ బ్యాచ్ 8:30, మూడవ బ్యాచ్ 10:30కి అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. బ్యాచ్ టైమింగ్ ప్రకారంగా ఆలయం క్షేత్రం కాబట్టి ముహూర్తం అనేది వర్తించాలి. మనకి ఇక్కడ 3 అమ్మవార్లతో పాటు ఏకకాలంలో ధన్వంతరి సహిత సప్తమేధా గణాలు వేయించేసి ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఇంతకు ముందు ఇదే విధముగా ఒక ఆలయం ఉండేది. ఆలయం కాలానుకూలంగా కాస్త ఇప్పుడు లేదు. అదే నమూనాతో మనకి ఇక్కడ ఈ ఆలయం నిర్వహించడం, ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ధన్వంతరి స్వామివారు ఆరోగ్య ప్రదాత, గరుత్మంత స్వామి వినయ విధేయతలు, లక్ష్మీ హయగ్రీవ స్వామి వాక్శుద్ధికి,
తారా బృహస్పతి ప్రత్యేకించి స్థిర బుద్ధికి, యోగాంజనేయ స్వామి కార్యసిద్ధికి, విద్యా గణపతి స్వామి చక్కనైన దస్తూరికి, మేధా దక్షిణామూర్తి స్వామి తెలివితేటలకి, కార్తికేయ స్వామి జ్ఞాపక శక్తికి. ఈ 8 మంది స్వామి ధన్వంతరి సహిత సప్తమేధాగణాలు అంటారు. ఈ 8 మంది స్వామి కూడా ఇక్కడ అమ్మవారితో పాటు ప్రతిష్ఠించడం జరిగింది. మనం ఏ కార్యక్రమాల ఆలయంలో నిర్వహించినా మొదటిగా వాళ్ళని ఆవాహన చేసుకున్న తరువాతే సరస్వతి దేవిని ఆవాహన చేస్తాం. ఎందువలన అంటే ఈ కాలంలో విద్య ఒక్కటే ఉంటే సరిపోదు, విద్యతో పాటుగా ప్రత్యేకమైన గుణాలు కూడా ఉండాలి. కాబట్టి ముందుగా వీళ్ళని ఆవాహన చేసి తదుపరి అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతూ ఉంటుంది. అదే విధముగా ఉగాది ఇటువంటి విశేష కార్యక్రమాలన్నీ ఆలయంలో విశేష దివసాల్లో కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ. అదే విధముగా తులాభార మండపం అని కూడా ఉంటుంది ఆలయం. ఎంత బరువుకు సరిపడా ద్రవ్యం, ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అని ఉంటుంది. పంచదార అయితే విద్య, శనగలైతే బుద్ధి, గోధుమలైతే ఆరోగ్యం, చిల్లర నాణాలైతే వాక్ శుద్ధి, కానీ ఇలా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అని ఉంటుంది. వాటిని కూడా మొక్కుకొని అమ్మవారికి తులాభార సేవా కార్యక్రమాలు కూడా అమ్మవారికి ప్రసాద రూపంలో చేసుకుంటూ ఉంటారు భక్తులు. ఓం సరస్వత్యై నమః. ఇక్కడ గుడి ప్రారంభించే సమయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పూజలు నిర్వహిస్తారండి. ముందుగానే మీకు చెప్పాను కదండి, గుడి లోపల ఇరువైపులా సప్తమేధా దేవత మందిరాలు కనిపిస్తాయని. మీరు కూడా ఇక్కడ చూడొచ్చండి, దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మరి ఉత్తరాంధ్రలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి చదువుల తల్లి ఆలయాన్ని మన విజయనగరంలో చూసేసాం కదా. మరి ఎలా ఉందండి, బాగుందా? మీరు ఈ వీడియోని పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మన ఛానల్కి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.